అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి ముందుగా వార్తలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చైనాలో అడుగుపెట్టిన మోదీ. ప్రధాని మోదీ 7 ఏళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. అది సోమవారం జరిగే ఎన్సీఓ సమావేశంలో పాల్గొంటారు. పింఛన్ కోసం దరఖాస్తు. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే అయిన తనకు పింఛన్ను ప్రకటించాలని మాజీ ఉపరాష్ట్రపతి తనకు దరఖాస్తు చేసుకున్నారు. పాక్ తోక మర్చింది. ఆపరేషన్ సింధును 4 రోజులు ముగించడానికి గల కారణాన్ని ఎయిర్ మార్షల్లో ఉమామహేశ్వర సిద్ధివారు బయటపెట్టారు. తనంతరం గుడ్ బై. ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నాడు. 2020లో అతను కోచ్గా ఉన్నాడు. ట్రంప్ టారిఫ్ల అక్రమం. అమెరికా ఫిల్ కోర్టులో సంచలన తీర్పు. ట్రంప్లకు శరాఘాతం. యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ట్రంప్ సర్కారు. ప్రపంచంలో ప్రతి దేశం ప్రచారిత అంతర్జాతీయ టారిఫ్లు పెంచే అధికారం, అర్హత అధ్యక్షుడికి లేవు. ఐఈఈపీఏ చట్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్కి ఏమైంది? మరణించారంటూ వదంతులు. ఇంటర్నెట్లో ట్రెండింగ్. ఇట్ హౌస్ అనుమానాస్పద మౌనం. కొన్నాళ్ళుగా ఆరోగ్యవంతం దీర్ఘదినకెందుకు సిద్ధమన్న వాన్స్. నాటి నుంచి మరిన్ని వాగ్దానాలు. అసెంబ్లీ నేడు ఒక్కరోజే వర్షాకాల సమావేశాలతో ముగించాలనే నిర్ణయం. బీఎస్సీ సమావేశంతో ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆదివారం సభ ముందు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చర్చ. తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్ పరిమితి ఎత్తివేతకు సంబంధించిన బిల్లులో ప్రజా సమస్యలపై 15 రోజుల పాటు చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రతిపాదన. ప్రభుత్వం అంగీకరించడంతో బీఆర్ఎస్ వాకౌట్. 50% సీలింగ్ ఎత్తివేత. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు వీలుగా బిల్లులో రూపొందించిన సర్కారు. బీసీలకు 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థలకు ఎన్నికలు. గవర్నర్ కోటల ఎమ్మెల్సీలుగా కోదండరాం, మొహమ్మద్ అజారుద్దీన్. వరద నష్టంపై నేడు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో సీఎం సమీక్ష. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొన్నం పొంగులేటి. వ్యూహం గెలిపే వ్యూహం. జూబ్లీహిల్స్ అభ్యర్థి అవుతారనుకున్న అజారుద్దీన్కి ఎమ్మెల్సీ హోదా. కేబినెట్లో చోటు. అమెరికానికి ప్రభుత్వ పదవి. జూబ్లీహిల్స్లో గొంతున్న వినియోగం. పంచాయతీ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు ఆమోదించిన మంత్రివర్గం. 2 బిల్లుల సమావేశంలో ఆమోదించి గవర్నర్ ఆమోదించాలని పంపాలని నిర్ణయం. కేబినెట్ నెల వెల్లడిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కనకయ్య. గణపతి బప్ప మౌర్య. యూరియా కావాలయ్యా. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు బీఆర్ఎస్ నిరసన. గన్పార్క్ వద్ద యూరియా సంచుల ప్రకారాలతో ప్రదర్శన. గన్పార్క్ వద్ద యూరియా సంచులతో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, మధుసూదన్ చౌదరి, జయశ్రీరెడ్డి. రైతుపై చేయి చేసుకున్న ఎస్ఐ. నారాయణపేట జిల్లా తీలేరులో యూరియా పంపిణీ సందర్భంగా ఘటన సోషల్ మీడియాలో వైరల్. ఎస్ఐపై చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ. కళలకు మేత, కడుపే ఆహారానికి పీడ. కళలకు సంబంధం. లాక్టోస్, గ్లూటెన్ పడుతుంటే నిద్రలేమి. పేగుల నుంచి పెదకు బ్యాడ్ సిగ్నల్.